వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి రైతులను, విద్యార్థులను, మహిళలను, ఉద్యోగులను మోసం చేశారని వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామంలో వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చలేదని అన్నారు. కరోనా సమయంలో ఆక్వా రైతులను వైసీపీ ప్రభుత్వం ఆదుకుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు ప్రతి నెల ఆర్థికంగా చేయూతనిచ్చామని అన్నారు. అభివృద్దికి వైసీపీ అడ్డు కాదని ఆక్రమణలు తొలగించిన నిరుపేదలకు ప్రత్యామ్నాయం చూపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కౌరు శ్రీను, ఉండి, తణుకు, పాలకొల్లు నియోజకవర్గ ఇన్ఛార్జీలు పీవీఎల్ నరసింహరాజు, కార్మూరి నాగేశ్వరరావు, గుడాల గోపి, పార్టీ నాయకులు చేకూరి నరేంద్రవర్మ తదితరులు పాల్గొన్నారు. వేరే పార్టీ వాడను ఆయన ఏ రకంగా భయాందోళన చెందాలనో, ఏ రకంగా దారికి తీసుకురావాలనో ఆక్రమణల పేరుతోటి వాళ్ళని ఇబ్బందికి గురి చేయటం సరైనటువంటి విధానం కాదు. ఇలా ఎన్నో ప్రతి నియోజకవర్గంలో కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. మీరందరూ కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం, అభివృద్ధికి పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ సహకరిస్తుంది. ఎన్నో ప్రాజెక్టులు, మంచి మంచి ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో మంచినీటికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. డెల్టాలో సాగునీటికి ఇబ్బంది పడుతూ ఉన్నాం. డెల్టా ఆధునీకరణ ఇంతవరకు ఎక్కడా కూడా ₹1 ఇక్కడే ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. డెల్టా ఆధునీకరణ పేరుతో ఎక్కడా కూడా ఈ వేసవి కాలంలో ఎక్కడ పనులు మొదలవలా. ఎన్నో ప్రాజెక్టులు ఆగిపోయి ఉన్నాయి. వశిష్ట బ్రిడ్జ్ లాంటి శాంక్షన్ అయ్యి గతంలో టెండర్లు పిలిచి ఇంతవరకు మొదలెట్టలేదు. ఈ తీర ప్రాంతంలో రోడ్లు, మౌలిక సదుపాయాలు ఎక్కడే నిలిచిపోయినాయి. మీరు ఈ సంవత్సర కాలంలో ప్రజాప్రతినిధులకు ఎన్నికైనటువంటి వారందరూ కూడా ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం ఏర్పడాక ఈ ప్రభుత్వం ద్వారా ఎన్ని నిధులు మంజూరు చేయించుకున్నాం, ఎన్ని పురోగతిలో ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయండి. పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వండి. చాలా మంది ఆందోళన పడుతూ ఉన్నారు. రైతులు పండినటువంటి పంట అమ్ముకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ఇవాళ ఆక్వా రైతాంగం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంది. గతంలో ఒక భరోసా ఉండేది, రేటు తగ్గితే అజమాయిషీ ఉండేది. గతంలో ఫీడ్ రేట్లు పెరిగినా కూడా, ముడి సరుకులు పెరిగినా కూడా ఫీడ్ రేట్ పెంచకుండా చేశాం. కానీ ఇవాళ గతానికి ఇప్పటికి పోల్చుకుంటే సరిసగం పైగా ముడి సరుకులన్నీ తగ్గిపోయినాయి ఫీడ్కి అందించేటువంటి. కానీ ఎక్కడా కూడా మరి ఈ ఆక్వా రైతులకు సంబంధించి ఫీడ్ ధర తగ్గించమని ఆందోళన చేస్తూ ఉంటే ఇంతవరకు కూడా ప్రభుత్వం సరైనటువంటి స్పందన అందివ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారని బురద జిమ్మి మళ్ళీ ఈ రోజున మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కొనసాగిస్తున్నారంటే మీరు ప్రతిదీ కూడా అబద్ధాలతోటి, అసత్యాలతోటి, దుర్మార్గంగా అధికారంలోకి వచ్చారు. సరే, మీరు ఏదైతే అధికారంలోకి వచ్చారు, వచ్చిన తర్వాత ఈ పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఈ విడిపోయిన తర్వాత ఈ పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా ఒక డెల్టా ఏరియా. ఈ డెల్టా ఏరియాలో ప్రతి నియోజకవర్గంలోనూ కూడా కాలువలు, డ్రైన్లు అన్నీ కూడా ఎక్కడికక్కడ ఉంటాయి. మీరు కేరళ చూసుకోండి, కేరళ కూడా డ్రైన్లు అమ్మటానికి ఇళ్ళు ఉంటాయి. మీకు మోటార్ బోట్లు కూడా ఒక ఆర్టీసీ బస్సుల్లో తిరుగుతూ ఉంటాయి. ఆ ఇంటి ముందే ఆగి దిగుతూ ఉంటారు. అట్లా ఈ ఏరియా అంతా కూడా డెల్టా కాబట్టి ఈ డెల్టా ఏరియాలో డ్రైన్లు, కాలువలు అమ్మటా ఇళ్ళుంటాం. ఇది ఎప్పుడు ఆనవాయితీగా ఉండిపోయినాయి. అయితే మీరు తీసుకునే నిర్ణయం, ఈ ఉండి నియోజకవర్గానికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయం, మీరు ఏదైతే మేము సెంటున్నర ఇస్తే 3 సెంట్లు భూమి, దాన్ని ఇది సమాధికి కూడా సరిపోని భూమి అని చెప్పి ఏలన చేసి మాట్లాడిన రోజులు ఉన్నాయి. మీరు సరే, మీరు వచ్చారు అధికారంలో, 3 సెంట్ల భూమి ఇవ్వండి. ఏదైతే ఇది ఆధునీకరణ చేయాలనుకుంటున్నారో మీరు ప్రతి డ్రైన్ అంతా ఇది సర్వసాధారణం కాబట్టి ఇక్కడ వాళ్ళందరికీ కూడా మీరు స్థలాలు ఇచ్చి, ఇల్లు కట్టించి పంపించే కార్యక్రమం చేసి అవి తీసేస్తే బాగుంటుందని చెప్పి నా ఆలోచన. కాకినాడ జిల్లా దోమాడ గ్రామంలో ఇల్లు కోల్పోయిన బాధితులకు సహాయం అందించి తిరిగి వస్తుండగా పెదపూడిలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిపై టీడీపీ నాయకులు దాడి చేయడం దారుణమని మాజీ మంత్రులు దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. మాజీ ఎంపీ వంగ గీత, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, సత్తి సూర్యనారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ బిందు మాధవ్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. అనపర్తి కాన్స్టిట్యున్సీ పెదపూడి మండలం
కాకినాడ జిల్లాకి సంబంధించిన మండలం అది. అక్కడ వాంటెడ్లీ కొన్ని ఆక్యుపేషన్స్ వితౌట్ ఎనీ టైం బీయింగ్ కానీ నోటీస్ కానీ లేకుండా చేయడం, ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా పేద ప్రజల్ని, ఒక 8 ఇళ్ళని అర్ధరాత్రి మీద కూల్చేసి వాళ్ళకి నిలువ నీడ లేకుండా చేసి చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. వారిని ఏదో రకంగా ఆదుకున్నాం, వారికి కనీసం తిండి కూడా లేదు, వారికి తిండన్నా పెడదామని చెప్పేసి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు వారికి సహాయం, మాజీ ఎమ్మెల్యేగా వారికి సహాయం చేయాలి, ఆయన బాధ్యత కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళి వారందరికీ ఎయిడ్ ప్రకటించి వాళ్ళందరినీ ఆదుకుని రిటర్న్ పెదపూడి నుంచి వెళ్తుంటే ఆయన మీద దాడి జరగడం, ప్రీ ప్లాన్డ్ గా తెలుగుదేశం పార్టీ గుండాలు దాడి చేయడం, ఆ విషయమై కంప్లైంట్ తీసుకుని గౌరవ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అనపర్తి మాజీ శాసనసభ్యుడు సత్తి సూర్యనారాయణ రెడ్డి గారి పైన తెలుగుదేశానికి సంబంధించి, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి, లేకపోతే అక్కడ రామకృష్ణారెడ్డి గారు అనే శాసనసభ్యుడికి సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే దోమాడ గ్రామంలో ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైనటువంటి వారికి సహాయం చేసి తిరిగి వెళ్తున్నటువంటి సందర్భంలో దాడికి ప్రయత్నించడం అనేటువంటిది అమానుషం. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయి అని అంటానికి అది ఒక ఉదాహరణ. ఒక మాజీ శాసన సభ్యుడు శతగాత్రులు అయితే ఆ ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేని రీతిలో శాంతి భద్రతలు ఉన్నాయా అనే విషయం అనుమానం కలిగేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. దానిని ఇవాళ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి, కాకినాడ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి వారిని కలిసి, ఎస్పీ గారిని కలిసి, ఏదైతే సూర్యనారాయణ రెడ్డి గారి పైన దాడికి ప్రయత్నించినటువంటి సంఘటనలో సాక్షులుగా ఉన్నవారు, పోలీసు వారు కూడా అక్కడికి వచ్చారు. సూర్యనారాయణ రెడ్డి గారు కంప్లైంట్ లాంచ్ చేశారు పెదపూడి పోలీస్ స్టేషన్ లో. దానిపైన విచారణ చేసి దోషులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆ దాడికి ప్రయత్నం చేసిన వారు ఉన్నారో వారందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేటువంటిది డిమాండ్ గా వారికి తెలియజేయడం జరిగింది. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలో దోమాడ గ్రామంలో మరి ఇల్లు కూల్చివేత సంఘటనకు సంబంధించి గత 10 రోజుల నుంచి జరుగుతున్న విషయం కూడా మీడియా సోదరులందరికీ కూడా తెలుసు. మరి అక్కడ వారికి నిలువ నీడ లేక వారు కేవలం టెంట్ కిందే మరి వాళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయడమే కాకుండా రైస్ కూడా ఇచ్చి మరి తిరిగి వస్తుంటే ఎవరైతే అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఉన్నారో వారి ఈ సూచనల మేరకు తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొంతమంది గూండాలు నా పైన దాడికి ప్రయత్నించడం, వెంటనే అక్కడ నుండి సోదరీమణులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా నాకు తోడుగా వచ్చి నన్ను మరి సురక్షితంగా బయటికి తీసుకురావడం జరిగింది. అంటే పేద ప్రజలకు న్యాయం చేయడం, సహాయం చేయడం తప్ప అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని అడుగుతా ఉన్నాను. తను ఈ రోజు వరకు కూడా ఈ వేళకి 11 రోజులైంది. ఈ వేళ వరకు కూడా కనీసం పరామర్శించడానికి వెళ్ళలేదు. ఒక తెలుగుదేశం నాయకుడు కూడా అక్కడికి వెళ్ళలేదు. వాళ్ళకి ఎవరికి కనీసం గుక్కుడు మంచినీళ్ళు కూడా ఎవరు ఇవ్వలేదు. కానీ సహాయం చేస్తున్న వాళ్ళకి, అంటే వాళ్ళకి అడ్డు ఉండకూడదు, రాజకీయంగా ఎవరు కూడా ఎదురుగా మాట్లాడకూడదు, వాళ్ళు ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళని రాజకీయంగా అంతం చేయాలన్న ఉద్దేశమే రామకృష్ణారెడ్డి ఉద్దేశం ఈ సందర్భంగా తెలియజేస్తారు. స్వదేశీ రొయ్యల వినియోగం ద్వారా ఆక్వా రైతులకు మేలు జరుగుతుందని ష్రింప్ ఏధాన్ న్యూట్రిక్ సంస్థ సౌత్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ శేఖర్ అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కలిగించడం జరుగుతుందని అన్నారు. రొయ్యల మీద ప్రజలకు ఉన్న అపోహలు వీడాలని, రొయ్యలతో ఆరోగ్యకరమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో దేశంలో అన్ని ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 16 కంపెనీలు ఈ కార్యక్రమాలకు ముందుకు వచ్చాయని అన్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు భీమవరం విష్ణు కళాశాల వద్ద నుండి 3K, 5K రన్ నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆక్వాకు సంబంధించిన అన్ని రంగాల వారు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 2025 we are super excited to host this. Almost 400 plus registrations are already done. Tomorrow there will be spot registrations. I think our partners are doing an excellent job to organize everything. You can see the stage is getting ready and super excited for tomorrow, right? Yeah, yes. ఈ శ్రింపదం అనే ప్రోగ్రామ్ రేపు మే 4వ తారీఖున విష్ణు కాలేజీలో వీఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు కండక్ట్. సో బేసిక్ గా రొయ్యలు తినడం వల్ల, రొయ్యలు కన్స్యూమ్ చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏదైతే మనం ఇండియాలో మనం రొయ్యలు ప్రొడ్యూస్ చేస్తున్నామో, మనకంటే చాలా అడ్వాన్స్ ఉన్న అమెరికా లాంటి కంట్రీ వాటిని కన్స్యూమ్ చేస్తుంది. ఎందుకంటే దీని బెనిఫిట్స్ అన్ని పూర్తి స్థాయిలో వాటికి తెలుసు. అందువల్ల వాళ్ళు ఇక్కడ మనం పండించే రొయ్యలో 70 to 80% వాళ్ళు కన్స్యూమ్ చేస్తున్నారు. సో దీని మీద వాళ్ళకి దాని మీద అవేర్నెస్ ఉంది కాబట్టి వాళ్ళు కన్స్యూమ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి అవేర్నెస్ లేదు కాబట్టి దీని ఒక భూతంలో చూస్తున్నాం. ఈ ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన టైం వచ్చింది. తర్వాత ష్రింప్ తినడం వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి
ఫార్మర్స్ అందరికీ దీని మీద మంచి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క రైతు సోదరులు, ప్రతి ఒక్కరు ఆక్వా ఇండస్ట్రీ సోదరులందరూ పార్టిసిపేట్ చేసి మన ఇండస్ట్రీని కాపాడాల్సిన టైం వచ్చింది. రేపు ఈ కార్యక్రమం విష్ణు కాలేజీలో జరుగుతుంది. ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా రైతు సోదరులకు, ఆక్వా ఇండస్ట్రీ సోదరులందరికీ కూడా మనవి చేస్తున్నాం. మేము స్క్రెటింగ్ కంపెనీ నుండి వచ్చాము. సో రేపు మేము ష్రింపెథాన్ అనే ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తున్నాము. సో రేపు ఖచ్చితంగా ఆక్వాకల్చర్ ఇండస్ట్రీ నుండి ప్రతి ఒక్కరు ఫార్మర్, డీలర్, టెక్నీషియన్స్ ఎవరైనా సరే ఈ ఈవెంట్ కి వచ్చి పార్టిసిపేట్ చేయండి. ఈ ఈవెంట్ వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే డొమెస్టిక్ ష్రింప్ కన్జంప్షన్ ని ఇంక్రీజ్ చేయడం మరియు హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ ష్రింప్ ఇది ప్రజల లోపలికి వెళ్ళాలని మా ముఖ్య ప్రయత్నం అండి. మీకు తెలిసినట్టయితే ష్రింప్ వెనుక చాలా అపోహలు ఉన్నాయి. ఇవన్నీ అపోహలు తొలగించి రొయ్య యొక్క ప్రతి బెనిఫిట్ ని మనం ప్రతి ఒక్కరికి తెలియజేద్దాం. సో ఖచ్చితంగా రేపు వచ్చి అందరూ పార్టిసిపేట్ చేయండి. ఆల్రెడీ 400 రిజిస్ట్రేషన్స్ వరకు అయ్యాయి. ఇంకా 100 స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. సో 6 o'clock లోపు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయండి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. సింహాచలం ఘటనను వైసీపీ రాజకీయ లబ్ధికి వాడుకుంటుంది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ధ్వజం. అప్పులన్నీ తెచ్చి అమరావతిలో పెట్టడం తగదన్న వైసీపీ పీఏసీ సభ్యుడు శైలజానాథ్. ఇది వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని పరంగా పెట్టడమేనని వ్యాఖ్య. వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత. రైతులకు 55 వ్యవసాయ యంత్ర పరికరాలను అందించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. జుత్తిక నాగరాజు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలి. 50వ జన్మదినోత్సవ వేడుకల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఇవి ఇప్పుడు వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.